ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. పునర్వివాహంలో నష్టపోతున్నది ఎవరు? పునర్వివాహాలు పూర్వం ఉండేవి కావు, పురుషులకి ఉండేవి. ఆ పురుషులకి కూడా ఒకరిని వదిలి వెంటనే ఇంకొకరిని చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎలాంటి సందర్భాల్లో ఉండేది పునర్వివాహం? పురుషుడు కూడా ఎప్పుడు చేసుకోవాలని నిర్దేశించి ఉండేది అంటే, ఒకవేళ భార్య చనిపోయిన తర్వాత పిల్లల్ని సాకడానికి ఒక వ్యక్తి కావాలి. అదేవిధంగా గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేర్చటం కోసం అని చెప్పేసి, ఇంట్లో బాధ్యతలు నిర్వహించటం కోసం అని చెప్పేసి, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు కేవలం పురుషుడు మాత్రమే కూర్చుని చేయటానికి అర్హత లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో కొన్ని శాంతులు చేసిన తర్వాత మాత్రమే పురుషులకి పునర్వివాహం అంటూ ఉండేది. అసలు స్త్రీలకి పునర్వివాహం ఉండేది కాదు. కాకపోతే కాలక్రమేణా పరిస్థితుల్లో మార్పులు వచ్చిన తర్వాత ఆధునిక కాలంలో ముఖ్యంగా స్త్రీలు కూడా పునర్వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. అసలు విడాకులు కాకముందే ఇద్దరికీ భేదాభిప్రాయాలు ఏర్పడగానే మరొక వివాహం ఎవరిని చేసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు ఆలోచించడం జరుగుతోంది. చాలామంది వచ్చి అడగటం కూడా జరుగుతోంది. మాకిద్దరికీ పడటం లేదండి, నాకు రెండో వివాహం ఉందా, రెండో వివాహం నేను చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే రెండో వివాహం వైపు ఎక్కువగా మొగ్గు చూపడం అనేటువంటిది ఆధునికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. బాగుంది, రెండో వివాహం చేసుకుంటూ ఉన్నారు. మరి నష్టపోతున్నది ఎవరు? రెండో వివాహం చేసుకోవడం బాగానే ఉంది. నష్టపోతున్నది ఎవరు? భార్య నష్టపోతోందా, భర్త నష్టపోతూ ఉన్నాడా? అసలు మొదటి వివాహంలో ఏమి జరుగుతోందో మరి పునర్వివాహంలో కూడా అలాంటి పరిస్థితులు ఉండొచ్చు కదా. ఒక్కోసారి మొదటి వివాహం కంటే కూడా రెండవ వివాహంలో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు పెనం మించి వెళ్ళి నిప్పులో పడినట్టుగా అవుతోంది. అప్పుడు ఎవరు నష్టపోతూ ఉన్నారు? కొన్ని సందర్భాల్లో భార్య, కొన్ని సందర్భాల్లో భర్త. అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పునర్వివాహంలో నష్టపోతున్నటువంటి కేసులు మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరినీ పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని విడిపోయి మళ్ళీ పునర్వివాహాలు చేసుకుని ఒక్కోసారి అక్కడ కూడా మళ్ళీ విడిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎవరిది దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక్కోసారి భర్తది, ఒక్కొక్కసారి భార్యది. అంటే ఎదుటి వాళ్ళు వీళ్ళ పట్ల ప్రవర్తించేటువంటి తీరును బట్టి, వీళ్ళకు ఉండేటువంటి ఈగోలను బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎన్ని వివాహాలు చేసుకున్నా కూడా ఇబ్బందులు మాత్రమే పడతారు తప్ప సుఖం శాంతి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా లభించరు. సరే, అవి స్వయంకృత అపరాధాలు. మరి నిజానికి ఏ తప్పు చేయకుండా నష్టపోతున్నది ఎవరు? వీళ్ళని కన్న తల్లిదండ్రులు, వీళ్ళు కన్నటువంటి పిల్లలు. మొన్నొక అమ్మాయి వచ్చి అడుగుతోంది, నా భర్త నా పాపని బాగా చూసుకోవట్లేదండి, బాధ్యతగా ఉండటం లేదు, అందుకని చెప్పేసి అసలు నా మీద కూడా అతనికి ఎలాంటి బాధ్యత లేదు, అందుకని నేను మళ్ళీ వివాహం చేసుకోవచ్చా అని చెప్పేసి. బాగుంది, మీ అమ్మాయి ఎంతకాలం మీ వారి దగ్గర ఉందండి అంటే, లేదండి గొడవలు వచ్చి ఎప్పటికప్పుడు కూడా ఒక నెల రోజులు ఉంటే 4 నెలలు నేను పుట్టింట్లో ఉంటూ ఉన్నాను. పెళ్ళై సంవత్సరంన్నర అయింది, పిల్ల పుట్టేసరికి సంవత్సరం అయింది. అంటే ఆ 4 నెలలు కూడా ఆవిడ పుట్టింట్లోనే ఉంది. ఎప్పుడు కూడా తండ్రికి చేరిక కావాలి బిడ్డ అంటే దగ్గర కనిపిస్తూ ఉండాలి, లాలనగా అతని ఎత్తుకుంటూ ఉండాలి. తల్లికేమో మమతానుబంధం పుట్టుకతోనే వస్తుంది, తండ్రికి దగ్గర చేరిన తర్వాత మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఆ బంధం పెంచడానికి తల్లి ఎలాంటి ప్రయత్నం చేస్తోంది?
ఇంకొక విషయం కూడా గుర్తించాలి. కొంతమందికి వెంటనే ప్రేమను వ్యక్తపరిచేటువంటి మనస్తత్వం ఉండదు. స్వార్థబుద్ధులు ఉంటాయి. ఇతర ఖర్చులు కానీ, ఇతరగా వాళ్ళకి ఉండేటువంటి అలవాట్ల వలన కానీ, కుటుంబం మీద కానీ, పిల్లల మీద కానీ కొంతమంది పురుషులు వెంటనే శ్రద్ధ పెట్టరు. అలాంటప్పుడు పట్టించుకోలేదు అని పునర్వివాహం చేసుకున్నారనుకోండి, ఆ పునర్వివాహం చేసుకునేటువంటి భర్త ఈ బిడ్డను ప్రేమగా చూస్తాడా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మొదటి భర్తకి రక్తపాస్యం ఉంది. పట్టించుకోకపోయినా, చూసి చూడనట్టు ఉన్నా, కానీ ఆ బిడ్డకి జ్వరం వచ్చినా, ఎక్కడైనా పడి దెబ్బ తగిలినా, నాన్న అంటూ కాళ్ళకి పడితే, వెంట పడితే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే రక్త సంబంధం చాలా గొప్పది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీథింగ్ అంటారు. అలాంటప్పుడు ఎంత పట్టించుకోని వాడైనా సరే, కన్న తండ్రి అనేటువంటి వాడికి తన బిడ్డకి హాని జరిగినప్పుడు, తన బిడ్డకి జబ్బు చేసినప్పుడు, తన బిడ్డకి కష్టం వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆర్ద్రతగా హృదయానికి హత్తుకుని తన బాధ్యతని నెరవేర్చడానికి ముందుకు వస్తాడు. ఎందుకు అంటే ఇది రక్తపాస్యం. కానీ అదే పునర్వివాహంలో ఆ తండ్రికి ఎలాంటి రక్తపాస్యము ఉండదు, ఎలాంటి మమకారం ఉండదు. సత్హృదయం ఉన్నటువంటి వ్యక్తి అయితే సరే, కానప్పుడు మామూలుగా సగటు వ్యక్తులు అయినప్పుడు ఇలాంటి స్పందన వాళ్ళలో కనిపించదు. అలాప్పుడు ఏమవుతుంది? సవతి తల్లితో కష్టాలు పడినటువంటి కథలు మనకి కోకొల్లలు తెలుసు. అదేవిధంగా సవతి తండ్రితో కష్టాలు పడుతున్నటువంటి బిడ్డల కష్టాలు కూడా ఈ రోజుల్లో చాలా పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏమిటి? బిడ్డ అనాథ అవ్వట్లేదు. కొంతమంది అయితే పెళ్లి చేసుకుంటాను కానీ నీ బిడ్డ నాకు అక్కర్లేదు అంటారు. అయితే ఈ తల్లిదండ్రులకి, ఈ అమ్మాయి తల్లిదండ్రులకి, అబ్బాయి తల్లిదండ్రులకు కూడా ఏమిటంటే, నా బిడ్డకి చాలా వయస్సుంది, ఇంకా 30 సంవత్సరాలే దాటలేదు, 35 సంవత్సరాలే దాటలేదు, జీవితం ముందు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పుట్టిన బిడ్డల్ని మేం చూసుకుంటాము, లేదా ఏదైనా హాస్టల్లో పెడతాము, నా బిడ్డ సుఖంగా ఉండాలని చెప్పేసి కొడుక్కి కానీ కూతురికి కానీ వారి వారి తల్లిదండ్రులు పునర్వివాహాలు చేసేస్తూ ఉన్నారు. బాగుంది, వాళ్ళ బిడ్డలు సుఖంగా ఉండాలి, 35 ఏళ్ళు కాదు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలి, అన్ని సుఖాలు సంతోషాలు వాళ్ళు అనుభవించాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది. కానీ ఈ తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి? 35 ఏళ్ళు నిండినా కూడా తమ తల్లిదండ్రులకి తమ మీద బాధ్యత, తమ మీద ప్రేమ, తమ మీద ఎంతో గుర్తింపు ఉన్నప్పుడు, వాటి కోసం వాళ్ళు ఆరాటపడుతున్నప్పుడు, ఇవాళే కళ్ళు తెరిచినటువంటి బిడ్డ కోసం మనం ఎలాంటి తాపత్రయం పడాలి? మన బిడ్డ మీద మనకి ఎంత హక్కు ఉంది, మన బిడ్డ మీద మనకి ఎంత బాధ్యత ఉంది, మన బిడ్డను మనం ఎందుకు అనాథను చెయ్యాలి? తల్లిదండ్రుల దగ్గర కానీ హాస్టల్లో కానీ పెట్టి మనం పునర్వివాహాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నంత వరకు బ్రతుకుతారా? మనం ఉన్నంత వరకే మన తల్లిదండ్రులు బ్రతకరు. అలాంటప్పుడు మన పిల్లల కోసం మన తల్లిదండ్రులు ఎంతకాలం బ్రతుకుతారు? బ్రతికనప్పుడు ఈ బిడ్డలు తల్లి తండ్రి ఉండి కూడా ఎందుకు వీళ్ళు అనాథలు కావాలి? వీళ్ళకి జన్మను ఎందుకు ఇవ్వాలి తల్లిదండ్రులు? ఎక్కడ ఎవరు నష్టపోతున్నారు? ఈ రోజుల్లో సమాజంలో అనాథలుగా, ఏకాకులుగా తమ కష్టాన్ని తమ కన్న తండ్రితో కానీ తమ కన్న తల్లితో కానీ చెప్పుకునేటువంటి స్వతంత్రం లేకుండా పెరిగేటువంటి పిల్లలు కోకొల్లలుగా అవుతున్నారు. వాళ్ళ సంఖ్య అధికంగా పెరిగిపోతోంది నేడు. మరి వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళెందుకు అనాథలు కావాలి? వాళ్ళెందుకు నష్టపోవాలి? పునర్వివాహాల వలన పిల్లలు ఎందుకు నష్టపోవాలి అనేటువంటిది తల్లిదండ్రులు ఆలోచించాలి. అక్కున చేర్చుకుని తమ దగ్గర మాత్రమే పెట్టుకునేప్పుడు మాత్రమే పునర్వివాహానికి వాళ్ళు వెళ్ళాలి. ఎక్కడో హాస్టల్లో పెట్టడమో లేదా ఎక్కడో పెద్దవాళ్ళ దగ్గర పెట్టి పునర్వివాహానికి ముందుకు వస్తే తమ బిడ్డని తామే చంపుకున్నంత పాపం వీళ్ళకి రాకపోదు. ఎందుకంటే ఒక ప్రాణిని లోకానికి తీసుకొచ్చినప్పుడు దానికి కారకులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఆ బాధ్యతని తప్పనిసరిగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే జన్మనే ఇవ్వకూడదు. ఆధునికులు ఒక విషయాన్ని ఆలోచించాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మేమిద్దరం జీవితకాలం సఖ్యంగా ఉండగలము అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే పిల్లల్ని కనాలి, లేకపోతే పిల్లల్ని కనకూడదు. ఒకవేళ కంటే తప్పనిసరిగా ఆ బాధ్యతని తమ జీవితాన్ని త్యాగం చేసైనా సరే ఆ పిల్లల బాధ్యతని తాము తీసుకోవాలి. అందుకు ముందుకు వచ్చినప్పుడు పిల్లలు అనాథలు కాకుండా ఉంటారు. తల్లి తండ్రి చనిపోయి అనాథలయ్యారంటే అది భగవంతుడు విధించినటువంటి శిక్ష. కానీ తల్లిదండ్రి బ్రతికి ఉండి కూడా పిల్లలు అనాథలవుతున్నారంటే దానికి కారకులని శిక్షించాలి. దీనికోసం ఏదైనా
ప్రత్యేకంగా ఒక చట్టం కూడా రావాల్సినటువంటి అవసరం నేటి సమాజంలో బాగా కనిపిస్తోంది. అందుకని ఆధునికులైనటువంటి యువతి యువకులు పునర్వివాహం చేసుకోవాలి అన్నప్పుడు మరొక్కసారి ఆలోచించండి. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చెయ్యాలి? ఎవరికి వారు విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆ తర్వాత ఏదో భ్రమంలో ఉండి మరెవరినో పెళ్లి చేసుకుంటాము, పెళ్లి చేసుకోవడంలో సమాజంలో తప్పు కాదు, న్యాయపరంగా తప్పు కాదు అనేటువంటి దాన్ని అడ్డంకు పెట్టుకుని పరుగులు తీసి ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే వివాహాన్ని బ్రేక్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు విడిపోతున్నాము? కారణాలు ఏమిటి? ఎంతసేపు ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచే బదులు మనం ఏమైనా చేయగలమా? ఎన్నో కోణాల్లో ఇక్కడ ఆలోచించాలి. దంపతులు ఇద్దరూ కూడా ఆలోచించాలి. భార్య భర్త ఇద్దరూ వేరువేరుగా కలిసి ఆలోచించుకోవాలి. అదేవిధంగా వేరువేరుగా కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడి నుంచి విడిపోవటం వలన ఇంకా నేను లాభాన్ని పొందుతానా? అక్కడ నాకు కానీ నా బిడ్డకి ఒకవేళ పిల్లలుంటే పిల్లలకి కానీ ఏదైనా నష్టం జరుగుతుందా? ఈ విడిపోయే ముందు నా మనస్తత్వం ఏమిటి? ఏ కారణంగా జరుగుతోంది? నా పొరపాటు ఏమిటి? నా తప్పు ఏమిటి? ఇది పోతే నేను సంఘంలో ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాను? ధార్మికంగా ఎలాంటి దోషం తగులుతుంది? ఆరోగ్యప్రదంగా ఎలాంటి దోషాలు ఉంటాయి? ఎకనామికల్గా ఒకసారి పెళ్ళి చెడిపోయింది అంటే దానివలన సమాజంలో రెండవ పెళ్ళి అనేటువంటి ముద్ర పడుతుంది. ఇటు అటు చూసి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా, ధార్మికంగా ఇన్ని రకాలుగా కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు విడిపోవటం వల్ల నేను నష్టపోయేది ఏమిటి? ఇక్కడ కలిసి ఉండటం వల్ల నేను కష్టపడేది ఏమిటి? కొంతకాలం ఓపిక పట్టడం వల్ల ఇది సర్దుబాటు జరుగుతుందా? లేదా దీన్ని విడిపోవటం వల్ల ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కుంటానా అనేటువంటిది ఈగోల్ని పక్కన పెట్టి అసలు వివాహం అంటేనే నీ కోసం నేను అనేటువంటి భావన కలగాలి తప్ప నా కోసం నేను, నా కోసం నీవు అనేటువంటి భావనలో ఉండకూడదు. త్యాగము, స్నేహము, ప్రేమ, ఆరాధన ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే వివాహ బంధం స్థిరపడుతుంది. నా కోసం నువ్వేం చేశావు అనేటువంటి ఆలోచన ఎప్పుడు మొదలవుతుందో అక్కడే అంకురం పడుతుంది విడిపోవటానికి. నా కోసం నువ్వేం చేశావు అనేటువంటిది పూర్తిగా మర్చిపోయి కొన్నిసార్లు కొంతమంది భార్యలో కానీ కొంతమంది భర్తల్లో కానీ ఎదుటి వాళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. వాళ్ళ పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఒక్కో సంసారంలో చాలా భేదాలు ఉంటాయి. అలాంటప్పుడు విడిపోవటం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏమిటి? నేను ఏదైనా ఓపిక పట్టడం వలన, ఏదైనా మార్పు చేసుకోవటం వలన, నా ఆలోచనలో మార్పు వలన, లేదా ఎదుటి వాళ్లలో మార్పు తేగలగటం వలన ఈ సంసారాన్ని ఇంకొంతకాలం గడపవచ్చా, ఈ బంధాన్ని గట్టిపరుచుకోవచ్చా అనేటువంటి కోణంలో ఆలోచించకపోతే పెనం మించి వెళ్ళి నిప్పులో పడినట్టుగా వీళ్ళ పరిస్థితి ఏర్పడుతోంది చాలామంది జంటలకి. కొంతమంది అసలు అలాగే పెళ్లి కాకుండా మిగిలిపోతూ ఉన్నారు. కొంతమంది సహజీవనాలు చేస్తూ ఉన్నారు. అంటే జీవితానికి పర్థం లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ ఆవేశం వచ్చినప్పుడు, చిక్కులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఆవేశం తప్పించుకొని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఒకసారి విడిపోతే, మనసు విరిగితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ మనసులు మళ్ళీ అతుక్కోవు. అందుకని జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఎదుటివాడితో ప్రేమ పంచుకోవడం నేర్చుకోండి. ఆరాధించడం నేర్చుకోండి. నా కోసం నువ్వు అనే బదులు నీ కోసం నేనున్నాను అనేటువంటి మాటను ఎవరు పెంపొందించుకుంటారో, ఆ అభిప్రాయాన్ని ఎవరు పెంచుకుంటారో ఆ సంసారాలు ఎప్పుడు కూడా నందనవనంలాగా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పురుషులకి ఎక్కువగా అవగాహన ఉంటుంది, బాధ్యత ఉంటుంది, అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి, సహనం కొంతమంది పురుషులకే ఉంటుంది. మరికొన్ని చోట్ల స్త్రీలకే ఉంటుంది. సహజంగా స్త్రీలకి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం, కానీ నేటి సమాజంలో అది కనపడటం లేదు. కాబట్టి ఎవరైనా సరే విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నా తప్పేమైనా ఉందా,
నేనేదైనా సర్దుబాటు చేసుకోగలనా అనేటువంటి అంశాన్ని ఆలోచించాలి. అందుకని విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ప్రతి దంపతులు కూడా ఈ కోణంలో తమ తప్పులు ఏమిటి అని ఎదుటివాడిని ఒక సైకియాట్రిస్ట్ లాగా ఆలోచించినప్పుడు తప్పనిసరిగా సంసారాలు విడిపోయేటువంటివి సంఖ్య నానాటికి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితిని చూసి, ఏ వివాహ బంధాల్ని చూసి, మన భారతీయ సంస్కృతిని చూసి పాశ్చాత్యులంతా కూడా తల వంచి నమస్కరిస్తున్నారో అలాంటి సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆధునికల మీద చాలా ఉంది అని తెలుసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోయేటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు ఆ ఇద్దరికీ విడిపోవాలి అని ఉండదు. భార్య వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు లేదా భర్తకి వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు ఇద్దరిలో ఏదో ఒకరే లేదా ఇతర కారణాల వలన ఏదో ఒకరు మాత్రమే విడిపోవాలి అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంటారు. మిగతా వారికి మాత్రం సంసారం విడిపోవడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు సంసారం కాపాడుకోవాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అదేవిధంగా త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షి యమాముతః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపించటం వలన ఇక్కడ పురుషులైతే పత్నీవేదనమని, స్త్రీలైతే పతివేదనం అంటూ ఈ మంత్రాన్ని జపించటం వలన కూడా విడిపోయేటువంటి అవకాశాలు తగ్గిపోయి వాళ్ళిద్దరూ కూడా కలకాలం కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. హిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నీ సుగుణగానామృతమాన మనస. నీ చరణ సేవా మా కొసగు హనుమ. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.